ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడకపోతే ప్రెస్ మీట్ కంప్లీట్ అవుతుంది. ఆయన గురించి మాట్లాడుతీరా. ఎందుకు మాట్లాడుతీరాలి అంటే ఈ దుర్మార్గులందరికంటే ఈ అలీబాబా 40 దొంగల్లో ప్రధానమైనటువంటి దొంగ ఇదిగో ఈ పవన్ కళ్యాణ్. ఈ దొంగల ముఠాకి హెడ్ చంద్రబాబు నాయుడు గారు అయితే సబ్ హెడ్ పవన్ కళ్యాణ్. ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చాను, ఈ ప్రభుత్వాన్ని నేనే తీసుకొచ్చారు, ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఎస్, పీపుల్ ఆఫ్ ది స్టేట్ బిలీవ్డ్ యూ. మీ మాటలు నమ్మారు, మోసపోయారు, నష్టపోయారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తానన్నారు. ఎన్ని ఉద్యోగాలు కల్పన చేశారో నేను ఇప్పుడు మీకు చెప్తా, రాష్ట్ర ప్రజలకు వినిపిస్తా. ఈ డాక్యుమెంట్లన్నీ అవే. 60 లక్షల మంది నిరుద్యోగులకి మరి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు కదా సార్. మీరు ప్రజాగళంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు జాయింట్గా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఇదిగో ఈ మేనిఫెస్టోనే మీకు రేపు శిరాఘాతం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇదేదో పేపర్లో ఫోటోలు వేసేసుకొని సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, సినిమా హిట్ అయితే నాకు రెమ్యునరేషన్ వస్తుంది, లేకపోతే పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నేను హీరోగా నటించాను, నాకు ఇవ్వాల్సినటువంటి 50 కోట్లు 100 కోట్లు నాకు ఇచ్చేశారు, పోతే ఆళ్లే పోతారు అనుకోవడానికి ఇది సినిమా కాదు సార్ పవన్ కళ్యాణ్ గారు, ఇది రాజకీయం. ప్రతిదీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు అనుకుంటారేమో నేను నటించేశాను ఒకసారి, అది పోతే డిస్ట్రిబ్యూటర్ పోతాడు, పోతే నిర్మాత పోతాడు, నాకేంటి నా డబ్బులు నాకు వచ్చేసినాయి కదా, అది సినిమా చెల్లింది, మీ వ్యక్తిగతం. కానీ ఇది రాజకీయం, కుదరదు. అకౌంటబిలిటీ ఉంటుంది రాజకీయాల్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి రాజకీయాల్లో. డ్రెస్ మార్చినంత ఈజీగా మాట మార్చడం కుదరదు. మీ మాట అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడ ఉంది. మేనిఫెస్టోలో మీరు ఇచ్చినటువంటి 143 హామీలు, 143 బాణాలే మిమ్మల్ని 5 సంవత్సరాలు వెంటాడతాయి. మీరు బాలి వెళ్ళినా వెంటాడితే, సింగపూర్ వెళ్ళినా వెంటాడితే, మాదాపూర్ వెళ్ళినా వెంటాడితే, చిత్తూరు వెళ్ళినా వెంటాడితే, లేకపోతే పంజాబ్ వెళ్ళినా వెంటాడితే, లేకపోతే విశాఖపట్నం వెళ్ళినా వెంటాడితే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ బాణాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి సార్. మీరు ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా ఈ 3 మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీంట్లో మీరు ఇచ్చినటువంటి ఒక హామీ, మొట్టమొదటి హామీ సూపర్ 6 హామీ. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఏమైందని అడుగుతున్నాను నేను. నిరుద్యోగ భృతి చెప్పండి. చెప్పకపోతే మీ ముగ్గురిని చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని రోడ్డు మీదకి లాగి చెప్పు దెబ్బలతో కొట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ మెట్టితో కొట్టాలని నేను మొన్న అనగానే మీడియా మొత్తం అబ్బో గంగోలు ఎత్తిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా? పవన్ కళ్యాణ్ గారిని చెప్పుతో కొట్టాలి అంటారు. చెప్పుతో కొట్టాలని నేను అనలా. అనధికారికంగా డబ్బులు తీసుకోకుండా డబ్బులు తీసుకున్నారని గత ముఖ్యమంత్రి గారు వారి పార్టీ మీ మీద అన్నప్పుడు మీరు మీ ప్రధాన కార్యాలయంలో చెప్పులు చూపించి మాట్లాడుతున్న సందర్భంలో ఇప్పుడు నా మీద ఒక ఎలిగేషన్ చేశారు కాబట్టి నేను ఏ చెప్పుతో కొట్టాల్సి వస్తుంది అని అన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా, రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజల్లో ఉన్నటువంటి 68 లక్షల మంది నిరుద్యోగుల ద్వారా అడుగుతున్నా, మీరు 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయకపోతే నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని మొట్టమొదటి సూపర్ 6 హామీ ఇచ్చారు. ఈ సూపర్ 6 హామీ గురించి ఏమి సమాధానం చెప్తారు యువతకి? చెప్పండి. ఇది హామీ కాదా? ఇది మీ ఇద్దరు మేనిఫెస్టోలో పట్టుకొని ఇచ్చినటువంటి హామీ కాదా? ఈ హామీలో మొట్టమొదటి సూపర్ 6 హామీలో ఈ ఇచ్చినటువంటి హామీ తొంగలో తొక్కలేదా? మీరు 20 లక్షల ఉద్యోగాలు కల్పన పోలేదా? నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది రమారమి. ఈ 20 నెలల్లో 68 లక్షల మందికి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి ఏది అని రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో యువత నిరుద్యోగం అడగాల్సిన పని లేదా? సిగ్గు లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇంకా అంట సూపర్ 6 అద్భుతంగా అమలైందంట. ఊరువాడల వారవాడల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈయన P4 అనే ఒక కార్యక్రమం పెట్టి, ఈయన పీకిందేం లేదు, ఈయన పేరు పీకే అంట, ఈయన పీకిందేం లేదు ఇక్కడ. ఈ P4 అనే ఒక కార్యక్రమం పెట్టి వాడవాడల వీధుల అంట సూపర్ 6 అద్భుతంగా అమలు జరిగింది. సూపర్ 6 ఆహా ఓహో అద్భుతంగా అమలు జరిగింది. ప్రజల్లోకి వెళ్ళి వారోత్సవాలు చేయాలి అంట సూపర్ 6 అమలు గురించి. ఏం అమలు చేస్తారు ఆ వారోత్సవాలు? నాకు వచ్చినంత మెజారిటీ కూడా ఆ 400 రూపాయలు లెక్కెట్టుకుంటే మీకు లేదు. సరే, అయినా మీరేదో చేసేయగలనని మీరు అనుకుంటున్నారు, చేయండి, చేసేది ఆపండి, పర్వాలేదు, ట్రై చేద్దాం. బట్
ఇలా మీకు చాలా గౌరవం ఇచ్చా, మీరు కూడా చెప్పారు అది. మరి ఎందుకని ఇలా నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఒక వ్యక్తి అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు, ఇలాగా సర్వీసులో ఉండగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసి నాకు ఏదో సినిమాలో ప్రకాష్ రావు అన్నట్టుగా బ్రిటిష్ వాడు మనకి చర్చ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకు సర్వీసులో ఉన్న వ్యక్తికి మతాల గురించి అని మాట్లాడారు. తప్పు అనిపించిందా? ఏమన్నా తప్పు